జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. అన్ని రంగాల మాదిరిగానే నిర్మాణ రంగంలోనూ మహిళలు రాణించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఆసక్తి ఉన్న మహిళా సంఘం సభ్యులకు సెంటరింగ్ పై నిర్మాణ రంగ సంస్థ NAC ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణ కొనసాగుతూ ఉండగా జగిత్యాల NACలో 2 బ్యాచ్లకు శిక్షణ పూర్తి చేశారు. వారితో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని యోచిస్తున్నారు. మహిళా సంఘ సభ్యురాళ్లు వారి ఇంట్లోని కుటుంబ సభ్యులకు సెంటరింగ్ పై శిక్షణ ఇస్తున్నారు. నిర్మాణ రంగ సంస్థ NAC ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇప్పటికే ఒక బ్యాచ్ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తొలి బ్యాచ్ లో 429 మందికి శిక్షణ ఇవ్వగా జగిత్యాల NACలో 93 మంది శిక్షణ తీసుకున్నారు. సెంటరింగ్ వేసేటప్పుడు కొలతలు, ఎలాంటి సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలని అనే అంశంపై 6 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ఒక్కో యూనిట్ కు 4 లక్షల వరకు రుణాలు అందించి సెంటరింగ్ సామాగ్రితో వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దారు. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఓవైపు సెంటరింగ్ సామాగ్రి లేక నిర్మాణాలు ఆలస్యం అవుతుండటంతో ఈ శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యంతో త్వరితగతిన పూర్తి చేస్తామని శిక్షణ పొందిన వారు అంటున్నారు. సెంటరింగ్ ను ఎట్లా వాడాలి, ఎదుటి వారితో ఎట్లా మాట్లాడాలి, సెంటరింగ్ యొక్క పరికరాలు అన్ని నేర్పించారు. సెంటరింగ్ యూనిట్లను కొనుగోలు చేసి మేము సుతా సెంటరింగ్ ను నడపగలం అనే నమ్మకం సుతా మాకు ఇక్కడ వచ్చినాకనే తెలిసింది. బిజినెస్ గా ఎంత ఎదగాలో, ఎట్లా ఎదగాలో అన్ని సార్ వాళ్ళు బాగా నేర్పించారు. మేము కూడా ఈ సార్ వాళ్ళు చెప్పిన బోధనను విని మేము కూడా సొంతంగా నడపగలమని నమ్మకం మాకు పెరిగింది. మా సార్ వాళ్ళు లేకుండా మేము కూడా బిజినెస్ చేసుకొని బతుకుతాం అని అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎట్లా చేయాలి ఏంటనేది చాలా భయం వేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా సార్ వాళ్ళు నేర్పించిన పద్ధతి అన్నీ మాకు అర్థమయ్యే విధంగా చాలా సులభతరంగా ఉండే విధంగా నేర్పించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నేర్చుకున్న దాన్ని బట్టి మేము వెళ్ళిన తర్వాత కూడా మా భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచన మాకు వచ్చింది. ఆయన ఉన్నా లేకపోయినా పనిలో మేము ఆయనకు సహాయం చేస్తామని మాకు నమ్మకం పెరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు నా అనుభవం కంటే ఇంకా చాలా విషయాలు సార్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, మేము నేర్చుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంకో 50 ఇయర్స్ పనిచేసే అనుభవం కూడా మాకు కలిగింది. మాకు వర్క్ స్కిల్స్ కూడా చాలా ఉన్న మెటీరియల్ కానీ సెంటరింగ్ యూనిట్స్ కానీ మాకు చాలా బాగా ఎంత చక్కగా అర్థమయ్యేటట్టు అంటే అంత చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్ వాళ్ళు. విజయవంతంగా శిక్షణ పొందిన వారు సెంటరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు ఒక్కో యూనిట్ కు 4 లక్షల రూపాయలు మహిళా సంఘం ద్వారా రుణం అందిస్తారు. ఒక్కరు ఎన్ని యూనిట్లైనా ఏర్పాటు చేసుకునే వీలుంది. జగిత్యాల NAC సెంటర్ లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి 2 బ్యాచ్ల్లో 189 మంది శిక్షణ పొందారు. త్వరలోనూ 3వ బ్యాచ్ కూడా ఏర్పాటు కానుంది. ఆసక్తి ఉన్న మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఇందులో చేరవచ్చని NAC అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికి దగ్గర మనము 1000 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాం సార్. అట్లాగే రాబోయే కాలంలో కూడా ఇంకా సెంటరింగ్ యూనిట్ల మీద ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగే బ్రిక్ మేకింగ్స్ అంటే ఇటుకలు తయారీలో కూడా యూనిట్స్ పెట్టుకొని వాళ్ళు తయారు చేసి ఆ ఇందిరమ్మ ఇళ్లకు సప్లై చేసేటువంటి ట్రైనింగ్స్ కూడా NACలో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. ప్రభుత్వం ఏదైతే అంచనా వేసిందో రాబోయే సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదో దానికి మహిళా సంఘాల ద్వారా ఖచ్చితంగా వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నారు. వాళ్ళు టూల్స్, మెటీరియల్స్ వాళ్ళు వాడక భాషలో నేర్చుకుంటారు, కానీ టెక్నికల్ వర్డ్స్ నేర్పడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ స్కిల్స్ అప్డేట్ చేసుకోవడం ఎట్లా, వీళ్ళు ఈ సెంటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఎంత మెటీరియల్ అవసరం ఉంటుంది, ఆ మెటీరియల్ని ఎట్లా రెంట్కి ఇచ్చుకోవచ్చు, వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి ఎలా వాడుకోవచ్చు అనే దాన్ని కూడా మేము ఈ 6 రోజుల ట్రైనింగ్లో వాళ్ళను స్కిల్ అప్డేషన్ చేస్తామండి. కానీ మహిళలకు వాళ్ళు సొంతగా వాళ్ళకు ఒక నమ్మకం కలిగింది. వాళ్ళు సొంతగా ఒక యూనిట్ కొని వాళ్ళే ఇందిరమ్మ ఇళ్లకు వర్క్ చేసుకోవచ్చు, రెంట్కి కూడా ఇవ్వచ్చు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్నవారు ఈ శిక్షణలో చేరాలని, ఉచిత వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు NAC అధికారులు తెలిపారు.